ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీ కొరకు నేను అనుదినం తప్పకుండా ప్రార్థిస్తూ ఉన్నాను. మరియు మీకు కనుక ఈరోజు దేవుని వాగ్దానం యొక్క చిన్న వాక్య సందేశము అనుదినం మిమ్మల్ని ఆత్మీయంగాను బలపరుస్తుండగా రీతిగా ఉన్నట్లయితే, మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు బలపరచబడిన రీతిగా మీ ఆత్మీయులు కూడా వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు మేలు కలుగును. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, దేవుడు ఈరోజు కూడా గొప్ప వాగ్దానంతో మనతో మాట్లాడబోతున్నాడు. అదేమిటనగా, ఆయనతో సహవాసము చేస్తే మనకి మేలు కలుగుతుందంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈరోజు మనుషులు చూస్తే వాళ్ళు మనుషుల యొక్క సహవాసం కొరకు, బయట వాళ్ళ స్నేహితుల యొక్క సహవాసం కొరకు తపన పడుతూ ఉంటారు. కానీ ఆ సహవాసము కొంతకాలం కొంతవరకే వాళ్ళకి మేలు చేస్తుందని, కొంత దూరం వరకే వాళ్ళతో వస్తుందని మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఆ సహవాసం వలన వాళ్ళ జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదర, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క సాంగత్యము, మన యొక్క సహవాసము ఎవరితో ఉంటుందో దాన్ని బట్టి మన జీవితంలో మన యొక్క వ్యక్తిత్వం అనేది, మన యొక్క బుద్ధి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆత్మీయ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉన్నావు? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్న వ్యక్తివైతే నీ జీవితంలో నువ్వు ఎన్నో మేలు పొందుకుంటావు. ఈ మాట యోబు సెలవిస్తున్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదర, యోబు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయనతో సహవాసము చేస్తే యోబు జీవితంలో ఎన్నో మేలు పొందుకున్నాడు యోబు. అదే యోబు జీవితంలో మనం చూస్తాం. ఈరోజు యోబు వలె మనము కూడా ప్రతి సమయంలో దేవునితో సహవాసము చేసే వాళ్ళమైతే, ఆయనతో స్నేహం చేసే వాళ్ళమైతే మన జీవితంలో మనం ఎన్నో మేళ్ళు పొందుకుంటామంట. ఎన్నో మేళ్ళు మనకు కలుగుతాయంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఒక మంచి స్నేహితుడు తన తోటి స్నేహితుడికి ఎప్పుడు తోడుగాను, అండగాను, ప్రతి సమయంలో సంతోషమందును దుఃఖమందును తోడుగా ఉండి తన చేయి పట్టి నడిపించేవాడే మంచి స్నేహితుడు. ఈరోజు మనకి నిజముగా ఈ భూమి మీద నిజమైన స్నేహితుడు, నిజమైన యొక్క సహవాసి మనతో ఎవరైనా, నిజమైన తోడు మనకి ఎవరైనా ఉన్నారంటే అది కేవలము మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నువ్వు మనుషుల యొక్క సహవాసం కొరకు, మనుషుల యొక్క స్నేహం కొరకు తపన పడుతున్నావేమో. మనుషులు నాతో రావట్లేదు, నాకు తోడుగా ఉండట్లేదు, నాతో వాళ్ళు సహవాసము చేయట్లేదు, నువ్వు బాధపడుతున్నావేమో. బాధపడకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కనుక దేవునితో సహవాసం చేస్తే నీ జీవితంలో ఆయన ఎన్నో మేలు చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనము గ్రహించవలసిన విషయం, ఈ లోకంలో ఏ మనిషి కూడా మనతో చివరి వరకు మనతో ప్రయాణం చేయడు. ఏ ఒక్క మనిషి కూడా మనం ఎంత స్నేహించినా, ఎంత సహవాసం చేసినా, ఎంత ఇష్టపడినా కూడా చివరి వరకు మనతో సహవాసం చేయలేని పరిస్థితి. మన దుఃఖ సమయంలోనూ, మన అనుకూల సమయంలోనూ, మన యొక్క ప్రతి సమయంలో వాళ్ళు మనకి తోడుగా ఉండలేరు. మన ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించలేరు. మన జీవితంలో వాళ్ళు మేలు కలిగించలేరు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, జ్ఞాపకం ఉంచుకో. ఒక ఆత్మీయుడిగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయనతో సహవాసము చేస్తేనే నీ జీవితంలో మేలు కలుగుతుందని. నీ జీవితంలో ఏ గొప్ప మేలు, ఏ ఒక్క అద్భుత కార్యము జరగాలనంతో మొదటిగా నువ్వు ఆయనతో స్నేహము, సహవాసం పెంచుకోవాలి. ఆయనతో నువ్వు ఏకమైపోయి, ఆయనతో దావీదు వలె నా హృదయానుసారుడు అనే విధంగా ఆయన మనసు, మన మనసు ఒకటైనట్లయితే, ఆయనతో సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే, దేవుడు మన జీవితంలో ఏ మేలు కొదవ చేయకుండా మానడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదర, ఈరోజు
నువ్వు కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్న వ్యక్తివైతే, దేవునితో స్నేహం కలిగి ఉన్న వ్యక్తివైతే, నీ జీవితంలో నువ్వు జరగాలనుకుంటున్న మేలును ఏదైతే ఉందో, నీ యొక్క గర్భఫలం కావచ్చు, నీ యొక్క ఉద్యోగం కావచ్చు, నీ యొక్క స్వస్థత కావచ్చు, ఏదైనా సరే ఆయనతో సహవాసము చేసినట్లా నీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, మేము మనుషులతో సహవాసం కొరకు, వాళ్ళ యొక్క స్నేహం కొరకు మేము తపన పడుతున్నాం. కానీ నిజమైన స్నేహితుడవు, నిజమైన సహవాసి, ఎల్లప్పుడూ మాతో ఉండి, మా తోడుండి, మా చేయి పట్టి, మా వెన్నంటి నడిపించే వ్యక్తివి నువ్వే అని మేము తెలుసుకోలేక మనుషుల యొక్క సహవాసం కోసం తపన పడినాము తండ్రి. ఏదో క్షమించండి. ఇక నుంచి మీతో ఏకమై, మీతో సహవాసం కలిగి, మీరు అయా మిమ్మల్ని మీలో స్నేహం మేము వెతుక్కుంటూ, అయా నీకు తోడుగా మాకు మీరు తోడుగా ఉండి ప్రతి విషయంలో నడిపిస్తారని నమ్ముతున్నాం. ఇదిగో తండ్రి, బిడ్డలు కూడా అయా మనుషుల యొక్క సహవాసం కోసం ఎదురు చూడకుండా నీతో సహవాసం పెంచుకుంటూ, నీతో స్నేహం పెంచుకుంటూ, నీ మీద ప్రేమ పెంచుకుంటూ వాళ్ళ జీవితంలో అనేక మేలు పొందుకోవడానికి కృపను చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.